నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ప్రజలంతా నరకయాతన అనుభవించారని ఎన్డీఏ కూటమి నేతలు అంటున్నారు. అంతం మా కూటమి పంతం. ఈ జగనాసుర రక్త చరిత్ర ఇక ఒక్కరోజు కూడా రాష్ట్రంలో కంటిన్యూ అవటానికి లేదు. ఈ రక్త చరిత్రకు చరమగీతం పాడాలనేది ఈ రోజున ఈ కూటమి లక్ష్యం. పెత్తందారి పాలన అదొక విధ్వంసకరం. స్టేట్ టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేసిన ముఖ్యమంత్రి మీరు. టెర్రరిజాన్ని జనరల్గా స్టేట్స్ కంట్రోల్ చేస్తాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేసిన ఘనాపాటి. ప్రమాదంలో ఈ రోజున 5 ఏళ్ల నుంచి ప్రమాదంలో, ఇతని ముఖ్యమంత్రిత్వంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో దిక్కు లేకుండా పోయింది. రాజ్యాంగం ఎగతాళి చేయబడింది. అందుకే ఈ రోజున కూటమి తరఫున మేము జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేస్తాడట. దానికంటే ముందే ఈ రోజున ఎన్డీఏ కూటమి ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తున్నాం. మై డియర్ ఫ్రెండ్, రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్, మీ మీద ఛార్జ్ షీట్ వేస్తున్నాం ఈ రోజున. పనికి మాలిన చీఫ్ మినిస్టర్, అబద్ధాల కోరు చీఫ్ మినిస్టర్, ఇతని మాట నమ్మొద్దని చెప్పి ఛార్జ్ షీట్ వేస్తున్నాం. ఆ ఛార్జ్ షీట్ ఈ రోజున కూటమి పెద్దలందరం కూడా. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ప్రజలంతా నరకయాతన అనుభవించారని ఎన్డీఏ కూటమి నేతలు విమర్శించారు. రాష్ట్రంలో 5 ఏళ్లుగా విధ్వంస పాలన సాగిందని మండిపడ్డారు. 5 ఏళ్ల నరకానికి ప్రజలు పడుతున్న సమస్యలకు చెక్ పెట్టే సమయం ఆసన్నమైందని కూటమి నేతలు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి చిచ్చు పెట్టారన్నారు, విమర్శించారు. ఏపీ ప్రజలకు ఇలాంటి ప్రభుత్వం అవసరమా అని ప్రశ్నించారు. పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు అవసరం ఉన్నటువంటి అనేక రకాల వసతులు కల్పించడం ఇది ప్రభుత్వాల పని. దీని విషయంలో పూర్తిగా విఫలమైంది. 24 గంటలు 5 సంవత్సరాలు ఈయన మళ్ళీ ప్రభుత్వంలోకి ఎట్ట రావాలా, మళ్ళీ అధికారంలోకి ఎట్ట రావాలా, డబ్బులు ఎట్లా సంపాదించాలా, ఇదే లోకం తప్ప ప్రజలకు సంబంధించినటువంటి సమగ్రాభివృద్ధి కోసం ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించలేదు. అందుకోసమే దాదాపు 50 అంశాలతో కూడినటువంటి ఛార్జ్ షీట్ను ఈరోజు తెలుగుదేశం, జనసేన, భాజపా తరఫున ఈరోజు ప్రజల ముందు ఉంచుతున్నాం. ప్రజలందరికీ ఈ ఛార్జ్ షీట్నులో ప్రతి అంశాన్ని కూడా కోట్లాది మంది ప్రజలకు ఆంధ్రప్రదేశ్లో తీసుకుపోవడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. విద్యార్థికుల దగ్గర తీసుకెళ్తాం, మేధావుల దగ్గరికి తీసుకెళ్తాం, అనేక రంగాల ప్రజల దగ్గరికి ఛార్జ్ షీట్ను రకరకాల మార్గాల ద్వారా మేము తీసుకెళ్తాం. తప్పకుండా ప్రజలు ఆలోచించాలా, ఈ అవినీతి ప్రభుత్వాన్ని కూలదోయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రజానీకానికి మేము మా అలయన్స్ను 3 పార్టీల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ లంకా దినకర్ గారు, బీజేపీ చీఫ్ స్పోక్స్ పర్సన్, వారి ఛార్జ్ షీట్ కొనసాగిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మేనిఫెస్టో అంటే సంకల్ప పత్రం, తను అధికారం ఇస్తే ఏం చేస్తాను అనేటటువంటి సంకల్పాన్ని చాటేటటువంటి పత్రాన్ని వారు ఆ రోజు విడుదల చేశారు. 2024 అయ్యేటప్పటికీ ఈ సంకల్ప పత్రంలో ఆయన చెప్పిన అంశాలన్నింటినీ కూడా ఒకసారి పరిశీలిస్తే విశ్వాసఘాతక పత్రంగా మార్చారు ఆయన. ఈరోజు ఒక్కొక్క అంశాన్ని మనం కనుక చూసినట్లయితే ఆయన 99 మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్